హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ కార్కి సంబంధించిన వాక్ అరౌండ్ రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో చాలామంది చూసే ఉంటారు. సో ఎక్కువ లాక్కుండా దీని డ్రైవబిలిటీ ఎలా ఉంది అండ్ ఓవరాల్ కంఫర్ట్ ఎలా ఉంది, దాని తర్వాత పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఎక్కువ సుత్తి అయితే కొట్టను, లెట్స్ గెట్ ఇన్ టు ద డ్రైవర్ సీట్. ఎప్పటిలాగే మనం 1 by 1 క్లియర్గా డిస్కస్ చేద్దాం. మీకు కూడా ఎండ్ ఆఫ్ ది వీడియో ఒక క్లియర్ పిక్చర్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నాకు హైవే మీద ఎక్కువ డ్రైవ్ చేసే ఛాన్స్ అయితే రాలేదు. నా చేతికి కార్ అయితే ఇందాకే వచ్చిందనమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నుంచి నేనైతే కార్ డ్రైవ్ చేస్తున్నాను. నాకైతే చాలా స్మూత్గా అనిపిస్తుంది కారు. సో 1 by 1 అయితే డిస్కస్ చేద్దాం. ఎక్కువ సుత్తి అయితే కొట్టను, జస్ట్ 10 minutesలో అయితే వీడియో కవర్ చేస్తాను. సో ఈ కారు కొనాలని ప్లాన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు చెప్పేదే బానెట్ విజిబిలిటీ అండ్ డ్రైవర్ సీటింగ్ పొజిషన్ అండ్ నెక్స్ట్ స్టీరింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. సో అన్డౌటెడ్లీ ఫ్రెండ్స్, నేను కూడా ఈ కార్ యూస్ చేస్తాను, మీకు తెలిసే ఉంటుంది కదా. బానెట్ విజిబిలిటీ అయితే ఎండ్ టు ఎండ్ మనకి చాలా క్లియర్గా ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ అయితే ఉండదు. మనకి జడ్జ్మెంట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. ముఖ్యంగా ట్రాఫిక్లో డ్రైవ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ వెహికల్ ఎలా ఉంది, మనకి ఎంత దూరంలో ఉంది అనేది క్లియర్గా జడ్జ్ చేసుకోవచ్చు. దాని తర్వాత డ్రైవర్ సీటింగ్ పొజిషన్ కూడా చాలా కమాండింగ్గా ఉంటుంది బ్రెజాలో. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది స్టీరింగ్ రెస్పాన్స్ గురించి. సో నా ప్రజెంట్ బ్రెజాతో కంపేర్ చేస్తే స్టీరింగ్ రెస్పాన్స్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అయింది ఫ్రెండ్స్. దాంట్లో మాత్రం నేను క్లియర్గా గమనించాను. సో నా బ్రెజాలో స్టీరింగ్ రెస్పాన్స్ తక్కువ అని నేనైతే చెప్పను, బట్ ఏంటంటే దాంతో కంపేర్ చేస్తే ఇంకా కొంచెం స్మూత్గా ఉంది. అండ్ యూటర్న్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా చాలా తొందరగా ఆటో పొజిషనింగ్ అయిపోతుంది అనమాట. సో ఆ స్మూత్నెస్ నాకు క్లియర్గా అర్థమైపోతుంది స్టీరింగ్లో. సో స్టీరింగ్ రెస్పాన్స్ గురించి చూసేవాళ్ళైతే దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఓవరాల్ సీటింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడాలి. ఫ్రంట్ సీట్ కంఫర్ట్ అయితే అన్డౌటెడ్లీ చాలా బాగుంది, బట్ యాజ్ యూజువల్ అండర్ ద సపోర్ట్ కొంచెం ఇంక్రీజ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఫ్రంట్ సీట్స్ రెండింటికి కూడా వెంటిలేటెడ్ ఫంక్షనాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. దీనివల్ల లాంగ్ జర్నీలు చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. చాలామంది బ్రెజాలో ఈ ఫీచర్ లేదని చెప్పి వెయిట్ చేస్తున్నారన్నమాట. సో వాళ్ళకి ఈ ఫీచర్ అయితే ఖచ్చితంగా కవర్ అయింది. దాని తర్వాత బ్యాక్ సీట్ కంఫర్ట్లో కూడా మీకు ఎటువంటి చేంజ్ అయితే లేదు, సేమ్ అలాగే ఉంది. సో ఓవరాల్ లెగ్ రూమ్ కానీ మనకి నీ రూమ్ కానీ అన్నీ బాగుంటాయి, బట్ కొంచెం అండర్ ద సపోర్ట్ ఇంక్రీజ్ చేస్తుంటే ఇంకా చాలా బాగుండేది. నెక్స్ట్ ఓవరాల్ క్యాబిన్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. సో ఓవరాల్ క్యాబిన్ ఎక్స్పీరియన్స్ అయితే అన్డౌటెడ్లీగా ఇంప్రూవ్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ డాష్ బోర్డ్లో ఉండే ఈ పార్ట్స్ ఉన్నాయి కదా, ఇన్ఫోటైన్మెంట్ కానీ, దాని తర్వాత ఏసీ కంట్రోల్స్ కానీ, గేర్ నాబ్స్, దాని తర్వాత ఇదంతా కూడా విక్టోరియస్ కార్ ఉంది కదా, దాని నుంచి అయితే అడాప్ట్ చేసుకున్నారు అనమాట. సో దానివల్ల కొంచెం ప్రీమియంనెస్ అయితే యాడ్ అయింది. బట్ ఆ టిపికల్ మారుతి సుజుకి కార్లో ఉండాల్సినవన్నీ మళ్ళీ సేమ్ ఉన్నాయి అనమాట. సో దాంట్లో అయితే వీళ్ళు ఆ టచ్ ఉండాలి కదా, సో దానికోసం అవన్నీ అలాగే కంటిన్యూ చేస్తున్నారు అనమాట. సో ఓవరాల్ క్యాబిన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకోటి మనం ముఖ్యంగా మాట్లాడాల్సింది, బయట నుంచి లైటింగ్ అయితే క్యాబిన్ లోపలికి చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. చాలా ఓపెన్గా అనిపిస్తుంది అనమాట నాకైతే. కొన్ని కార్లు అది మూసేసినట్టు ఉంటుంది కదా, బట్ దీంట్లో ఎప్పుడు చాలా ఓపెన్గా ఉంటుంది. అందుకే నాకు ఆ బ్రెజా డ్రైవబిలిటీలో నాకు మెయిన్గా నచ్చేది అది కూడా ఒక పాయింట్ అనమాట. నెక్స్ట్ సెగ్మెంట్ బ్రేకింగ్, హ్యాండ్లింగ్ అండ్ సస్పెన్షన్. సో ఈ మూడు మనకి డ్రైవబిలిటీలో చాలా ఇంపార్టెంట్ కదా. బ్రేకింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, యాజ్ యూజువల్ చాలా బాగుంది. మీకు ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్స్ అండ్ బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. దాంట్లో అయితే ఏం అప్డేట్ అయితే చేయలేదు, బట్ స్టిల్ బ్రేకింగ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ హ్యాండ్లింగ్ విషయానికి వస్తే, బ్రెజా హ్యాండ్లింగ్ గురించి నేను మీకు మళ్ళీ చెప్పాల్సిన పని అయితే లేదు. మీకు హైవే మీద 100 స్పీడ్లో డ్రైవ్ చేసినప్పుడు కూడా హ్యాండ్లింగ్ అనేది మనకి చాలా బాగుంటుంది అనమాట. బండి అయితే మనకి అంత షేక్ అయినట్టు అనిపించదు. ఓవరాల్ బాడీ వెయిట్ కూడా మనకి ఎక్కువ ఉండడం వల్ల అంత మనకి షేకీ ఫీలింగ్ అయితే రాదు. దాని తర్వాత మాట్లాడాల్సింది మెయిన్గా సస్పెన్షన్ గురించి. సో నేను మన పాత కార్ గురించి చెప్పినప్పుడు కూడా నేను క్లియర్గా చెప్పాను. నేను అప్పుడు డ్రైవ్ చేసినప్పుడే నాకు ఈ కార్లో సస్పెన్షన్ అనేది చాలా బెస్ట్గా అనిపిస్తుంది అనమాట. మిగతా కార్స్తో కంపేర్ చేస్తే సేమ్ సస్పెన్షన్ దీంట్లో కూడా కంటిన్యూ చేస్తున్నారు. స్టిల్ ఆ సస్పెన్షన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఎలా యాక్ట్ అవుతుందంటే, మీకు గతుకులు రానప్పుడేమో ఆ స్మూత్ రోడ్డు మీద చాలా స్మూత్గా పర్ఫామ్ చేస్తుంది. ఆ గతుకులు వచ్చిన వెంటనే కూడా ఆ షాక్స్ అన్నిటిని కూడా ఆ సస్పెన్షన్ అయితే అబ్జర్వ్ చేసుకుని మనకి చాలా స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. ముఖ్యంగా బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి అది ఇంకా క్లియర్గా అర్థం అవుద్ది. ఆల్రెడీ ఈ కార్ యూస్ చేసే వాళ్ళకి ఇంకా అర్థం అవుతుంది అనమాట. నేనైతే కొంచెం ఓవర్గా చెప్పినట్టు మీరైతే అనుకోవద్దు. ఈ కార్ ఆల్రెడీ యూస్ చేసే వాళ్ళకి అది క్లియర్గా అర్థం అవుద్ది. సో మనకి ఇంకా ప్రొవైడ్ చేసింది మాన్యువల్ గేర్ బాక్స్ కాబట్టి దీంట్లో క్లచ్ రెస్పాన్స్ ఎలా ఉంది, దాని తర్వాత గేర్ నాబ్ స్మూత్నెస్ ఎలా ఉందనేది మాట్లాడదాం. సో గేర్ నాబ్ స్మూత్నెస్ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మారుతి సుజుకి కార్స్లో చాలా స్మూత్గా అయితే ఉందన్నమాట. సో ఇందాక నుంచి నేను టూ మచ్ ట్రాఫిక్లో అయితే డ్రైవ్ చేస్తున్నాను. సో అన్ని దగ్గరలో కూడా నేను గేర్ని అయితే చాలా స్మూత్గా షిఫ్ట్ చేశాను అనమాట. సో నాకు ఎక్కడ కూడా అంత హార్డ్గా అనిపించలేదు. దాని తర్వాత క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్. సో మీకు మారుతి సుజుకి ఫ్రాంక్స్ కార్ ఏమైనా డ్రైవ్ చేస్తుంటే వాళ్ళకి క్లియర్గా అర్థం అవుతుంది అనమాట.
ఫ్రాంక్స్లో మనకి క్లచ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సేమ్ అదే కైండ్ ఆఫ్ స్మూత్నెస్ నాకు ఈ కార్లో కూడా అనిపిస్తుంది. ఆ తర్వాత ఏసీ పర్ఫార్మెన్స్, దాని తర్వాత మ్యూజిక్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. సో మ్యూజిక్ సిస్టమ్ అయితే సేమ్ ఉంది ఫ్రెండ్స్, మనకి పెద్దగా సౌండ్ క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అవ్వలేదు. సేమ్ ప్రీవియస్ బ్రెజాలో ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఉంది. దాని తర్వాత ఏసీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ వెదర్ అయితే బయట చాలా కూల్గా ఉంది. నేను ఆల్మోస్ట్ 25లోనో 26లో పెట్టున్నాను, స్టిల్ చాలా కూల్ అయితే ఉందన్నమాట. సో బ్యాక్ సైడ్ కూడా మనకి ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి క్యాబిన్ అంతా కూడా చాలా తొందరగా కూల్ అయిపోతుంది. సో ఏసీ విషయంలో అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. సో మనకి బ్రెజాలో ఇప్పుడు ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో 360 కెమెరా మనకి ఏం చూపిస్తుందంటే ఫ్రంట్ సైడ్ కొలిషన్ వార్నింగ్, బ్యాక్ సైడ్ ఉన్న కొలిషన్ వార్నింగ్, దాని తర్వాత ఫ్రంట్ సైడ్ మనకి పార్కింగ్ సెన్సర్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ఫ్రంట్ సైడ్ వెహికల్ ఎంత దూరంలో ఉంది ఇవన్నీ కూడా క్లియర్గా చూపిస్తుంది మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో. సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ క్లారిటీ కూడా చాలా బాగుంది. అండ్ దెన్ కెమెరా పిక్సెల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే లేన్ కీప్ అసిస్ట్ అనమాట మనకి. సో మనం ప్రాపర్గా లైన్లో ఉన్నామా లేదా ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తుంది అనమాట. చూసుకోవచ్చు మీరు ఇక్కడ ట్రాఫిక్లో ఉన్నప్పుడు మీకు ఇంకా అది చాలా బాగా చూపిస్తుంది. సో ఆ వీడియో కూడా నేను ఒకసారి ప్లే చేస్తాను. సో ఇక్కడ నేను ఫ్రంట్ సైడ్ కార్ దగ్గరికి వచ్చి తీసుకొచ్చి ఆపాను, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో పార్కింగ్ సెన్సర్స్ మనకి క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఆ కార్ మనకి ఎంత దూరంలో ఉంది ఈ కెమెరాలో మనకి క్లియర్గా అర్థమైపోతుంది. సో మనకి ఓవరాల్ కార్ పొజిషనింగ్ ఎక్కడ ఉంది అని చూడండి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ క్లిక్ చేస్తే ఫ్రంట్ వ్యూ, దాని తర్వాత సైడ్ వ్యూ ఇవన్నీ కూడా మనకి క్లియర్గా చూపిస్తాయి అనమాట. సో ఫ్రంట్ సైడ్ మనకి లెఫ్ట్, రైట్, దాని తర్వాత సెంటర్ వ్యూ అన్నీ కూడా మనకి క్లియర్గా చూపిస్తుంది. నెక్స్ట్ ఇది 360 వ్యూ అనమాట. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. కొత్తగా డ్రైవింగ్ చేసిన వాళ్ళకి ఈ ఫీచర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం మెయిన్గా మాట్లాడాల్సింది ఈ ఇంజన్ పర్ఫార్మెన్స్ అండ్ టార్క్ గురించి ఫ్రెండ్స్. సో 1.5 లీటర్ ఇంజిన్ గురించి మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాని స్మూత్నెస్ కానీ దాని పవర్ కానీ ఈ వెహికల్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యారన్నమాట. ఈవెన్ దాంట్లో ప్రొవైడ్ చేసిన ఆటోమేటిక్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ ఇంజన్కి వచ్చేసరికి ఈ ఇంజన్ మనకు ఆల్రెడీ ఫ్రాంక్స్లో అయితే అవైలబుల్లో ఉంది, బట్ అది చాలా లిమిటెడ్ పీపుల్ అయితే కొన్నారు. దాన్ని మళ్ళీ బ్రెజాలో రీఇంట్రడ్యూస్ చేశారు. సో ఎలా ఉంది? సో 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ నేను డ్రైవ్ చేస్తున్నాను కదా, పవర్లో అయితే ఎక్కడ లాగ్ అయితే లేదు ఫ్రెండ్స్. నాకు ఆ 1.5 లీటర్ ఇంజిన్ అలాగ ఉందో సేమ్ అలాగే అనిపిస్తుంది. చాలామంది ఈ కార్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏమనుకున్నారంటే సో ఫ్రాంక్స్ అంటే చిన్న కారు, బట్ బ్రెజా పెద్ద కారు కదా, దీనికి ఆ పవర్ టార్క్ సరిపోద్ది అనుకున్నారు. బట్ నాకు మాన్యువల్లోనే చాలా బాగా అనిపిస్తుంది ఇది. మీకు ఈవెన్ 3rd గేర్ కానీ 4th గేర్ కానీ ఇప్పుడైతే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ నేను ఇక్కడ 5th గేర్లో డ్రైవ్ చేస్తాను. 5th గేర్లో కూడా మీకు సిటీ డ్రైవ్లో చాలా స్మూత్గా అయితే పర్ఫామ్ చేస్తుంది అనమాట. నేను క్లచ్ మీద కూడా కాల్ తీసేసాను. సో పవర్ విషయంలో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా బాగుంది. బట్ చాలా మందికి ఉన్న ఇంకో మెయిన్ డౌట్ ఏంటంటే ఈ టర్బో పెట్రోల్ ఇంజన్లో మనకి మైలేజ్ వస్తుందా రాదా? సో ఆ డౌట్ అయితే మీరు పెట్టుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మైలేజ్ అయితే కూడా ఇంజన్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీకు 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పెక్ట్ ఇంజన్కి దీనికి పెద్ద మైలేజ్ డిఫరెన్స్ అయితే ఏం లేదు. మనకి జస్ట్ 1 to 1.5 కిలోమీటర్స్ మైలేజ్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. రియల్ వరల్డ్లో మీకు మహా అయితే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల వరకు అయితే డిఫరెన్స్ రావచ్చు. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, ఈ ముంబై ట్రాఫిక్లో కింద మీద పడి ఎలాగైతే డ్రైవ్ అయితే కంప్లీట్ చేసాము. సో నా ఫైనల్ అనాలిసిస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ కారు నాకు ఓవరాల్ కంఫర్ట్ కానీ, దాని తర్వాత డ్రైవబిలిటీ, పర్ఫార్మెన్స్, దాని తర్వాత హ్యాండ్లింగ్ ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. ముఖ్యంగా సస్పెన్షన్ కూడా ఏం చేంజ్ అవ్వలేదు, అలాగే ఉందన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు ఓల్డ్ బ్రెజాలో కూడా మేజర్ డ్రాబ్యాక్స్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్. మీరు ఈ కార్ ఆల్రెడీ యూస్ చేసే వాళ్ళు కూడా కనుక్కోవచ్చు. ఆల్రెడీ నేను కూడా యూస్ చేస్తానని మీకు తెలుసు. నేను గమనించిన ఒక మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పను కానీ చిన్న ఇష్యూ ఏంటంటే స్మార్ట్ హైబ్రిడ్ బ్యాటరీ వస్తుంది కదా మనకి. సో దానివల్ల ఏంటంటే మనకి మెయిన్ బ్యాటరీ ఒక 2-3 ఏళ్ళకి ఒకసారి మార్చుకోవాల్సి వస్తుంది. అది తప్ప దీంట్లో మేజర్ ఇష్యూస్ అయితే మీకు అసలు ఏం ఉండవు అనమాట. సో ఈ వెహికల్ కన్సిడర్ చేయాలనేవాళ్ళు ఖచ్చితంగా కళ్ళు మూసుకొని కన్సిడర్ చేయొచ్చు. అండ్ మీకు ఇది కూడా తెలిసే ఉంటుంది, రీసెంట్గా ఈ కార్కి మనకి 5 స్టార్ రేటింగ్ కూడా వచ్చిందనమాట. సో నేను మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఈ కార్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. బట్ భారత్ ఎన్కాప్లో కానీ గ్లోబల్ ఎన్కాప్ కానీ పంపలేదు, బట్ ఈ కొత్త మోడల్ అయితే పంపించారు. ఇది 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే స్కోర్ చేసింది. సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఎటువంటి డౌట్ అయితే మీరు పెట్టుకోవద్దు. సో నా వరకు అడిగితే మాత్రం ఇది ఒక వర్త్ బయింగ్ కార్ అనే చెప్తాను. సో ఈ కార్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. వ్యాలిడ్ కమెంట్స్ అంటే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో ఇంకా ఇలాంటి అనాలిసిస్ బేస్డ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.